హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సన్నకార పూసని ఎలా చేయాలో చూపించబోతున్నాను. సన్నకార పూస అంటే ఎప్పుడు మనం ఇంట్లో శనగపిండి వేసి చేసుకుంటాం కదా. శనగపిండి లేకుండా పుట్నాల పప్పుతో టేస్టీగా గుల్లగుల్లగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. అలానే శనగపిండి వేసుకుంటే కొంతమంది గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది కదండి. అలానే శనగపిండి లేకుండా టేస్టీగా రావాలంటే ఒకసారి ఈ విధంగా చేయండి, చాలా బాగా వస్తుంది. తింటూ ఉంటే నోట్లో వెన్నలా కరిగిపోతుంది, అంత రుచిగా ఉంటాయి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తినేసేస్తారు. శనగపిండి అస్సలు లేకుండా ఎంతో రుచిగా రావాలంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా సన్న కారపూస కోసం మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి నేను ఇక్కడ పుట్నాల పప్పు వేస్తున్నానండి. వీటిని చట్నీ పప్పు అని కూడా అంటారు కదా. ఇలా ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. అలానే ఇదే కప్పుతో మళ్ళీ మరొక కప్పు కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను మొత్తం 2 కప్పుల పుట్నాల పప్పు వేసుకున్నాను. పుట్నాల పప్పు మిక్సీ జార్లో వేసేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వాము, అలానే 1 స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు ఈ మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఎక్కడా కూడా పలుకు లేకుండా ఇక్కడ నేను చూపించే విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే చక్రాల గిద్దలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడి అంతా వేసేసుకోవాలి. పిండంతా ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక కొలుచుకున్న కప్పుతోనే 6 కప్పుల బియ్యపిండి వేసుకోవాలి. నేను తీసుకున్న 2 కప్పుల పుట్నాల పప్పుకి ఒక్కొక్క కప్పుకి 3 కప్పుల చొప్పున మొత్తం 6 కప్పుల బియ్యపిండి వేసుకుంటున్నాను. నేను ఈ బియ్యపిండి బయట మార్కెట్లో కొన్నది కాదు. రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరబోసి ఆరిన తర్వాత మిల్లు పట్టించి ఆ బియ్యపిండి వేస్తున్నాను. నేనైతే 2 కేజీల దాకా సన్నకార పూస చేస్తున్నాను. ఇలా 6 కప్పుల బియ్యపిండి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే మొత్తానికి సరిపడా రుచికి సరిపడంత ఉప్పు వేసేసుకొని అలానే ఇందులోనే 3 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం అనేది మీకు కావాల్సినంత చూసి వేసుకోండి. ఇలా కారం కూడా వేసేసుకున్నాక ఇందులోనే 1/4 టీ స్పూన్ పసుపు వేసేసుకొని మనం వేసుకున్న ఉప్పు, కారం, పసుపు అంతా కూడా ఈ పిండిలో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. వామ్ అనేది ఇలా పిండి కలిపేటప్పుడు వేసుకుంటే మనం సన్నకార పూస వేసేటప్పుడు సరిగ్గా రాదు. అందుకే నేను ముందే పుట్నాల పప్పు వేసేటప్పుడే మిక్సీ జార్లో వాము, జీలకర్ర 2 వేసేసుకున్నాను. అలా వేసుకుంటే మెత్తగా పౌడర్గా అయిపోతాయి. ఉప్పు, కారం అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 2 గరిటెల వేడి నూనె వేసుకోవాలి. నేను ముందే ఈ నూనెని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకున్నాను. మీరు నూనెకు బదులుగా వెన్న కానీ లేకపోతే నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇలా 2 గరిటెల నూనె వేసేసుకున్నాక కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి సైడ్స్ నుంచి ఇలా పిండి వేసుకుంటూ పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా నూనె అంతా కలుపుకోవాలి. అలానే పిండి కలుపుకునేటప్పుడు పిండిని ఈ విధంగా రఫ్ చేస్తూ కలుపుకోవాలి. అప్పుడే మనకి కారపూస అనేది గుల్లగా వస్తుంది. ఇలా నూనె అంతా బాగా రఫ్ చేస్తూ కలుపుకున్నాక ఇప్పుడు చూడండి, మనం ముద్దలా చేస్తే ముద్ద అవ్వాలన్నమాట. ఇలా ముద్దగా అయిన తర్వాత కొంచెం ఇప్పుడు ఉప్పు, కారం అనేది టేస్ట్ చూసుకోవాలి. ఇలా అన్నీ కలిపేసేసాక ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి ఉప్పు, కారం అనేది టేస్ట్ చూసుకుంటే మళ్ళీ మరొకసారి వేసుకొని కలుపుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు కొద్దిగా నీళ్లను పోసుకుంటూ ఈ పిండిని బాగా కలుపుకోవాలి. అలానే పిండిలో ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా మొత్తం కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. పల్చగా అనేది అస్సలు కలుపుకోకూడదు. పల్చగాను కలుపుకోకూడదు, మరీ గట్టిగాను కలుపుకోకూడదు, మీడియంగా కలుపుకోవాలి. నాకు ఇక్కడ మొత్తం 3 చెంబుల నీళ్ళ దాకా పట్టినాయి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పిండి అంతా ఇలా గట్టిగా కలిపేసేసుకున్నాక 1/2 వంతు పిండిని దాకా ప్లేట్లోనే ఒక సైడ్కి ఈ విధంగా పెట్టేసేయాలి. పిండి అంతా ఒక్కసారి కలుపుకోకూడదు. 1/2 వంతు పిండిని మాత్రం మనకు కావాల్సినంత తీసేసుకొని ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా నీళ్ళని తీసుకొని ఆ నీళ్లు పోసేసుకొని ఆ నీళ్ళని మాత్రమే కలుపుకోవాలి. నీళ్ళు అనేది కూడా ఎక్కువ పోయకూడదు. ఇలా కొద్దిగా నీళ్లు పోసేసుకొని ఈ పిండిని కూడా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. మనకు కావాల్సినప్పుడల్లా ఇలా కొద్దిగా పిండిని తీసుకుంటూ కొంచెం నీళ్ళని జల్లుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మిగతా పిండిని ఇలా పక్కన పెట్టేసుకుని మనకు కావాల్సినప్పుడల్లా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు చక్రాల గిద్దల్లోకి ఈ సన్నకార పూస ప్లేట్ తీసేసుకొని చక్రాల గిద్ద తీసుకొని ఆ ప్లేట్ని చక్రాల గిద్దలో పెట్టేసేస్తున్నాను. ప్లేట్ పెట్టేశాక ఇప్పుడు లోపలి వైపు చేత్తో ఈ విధంగా ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ అంతా అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకుంటూ చక్రాల గిద్దల్లో పెట్టాలి. మరీ నిండుగా కాకుండా 1/2 వంతు దాకా ఇలా పిండిని పెట్టేసేసుకొని పైన మూత పెట్టేసేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేశాక ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే చూడండి చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు మనం సన్న కారపూస వేసుకుందాము. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా చేత్తో వేస్తే వేయంగానే పైకి వస్తే ఆయిల్ అనేది బాగా కాగినట్లు. ఇలా కాగిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసేసేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సన్న కారపూస చక్రాల గిద్దని ఇలా నిదానంగా ఆయిల్లో పెట్టేసేసి
రౌండ్ షేప్లో నిదానంగా చుట్టాలి. ఒక్కసారి గబగబా చుట్టేయకూడదు, నిదానంగా రౌండ్ షేప్లో చుట్టుకోవాలి. అలానే ఎక్కువ మందంగా కూడా వేయకూడదు, కొంచెం పలచగా వేసుకోవాలి. మందంగా వేసుకోకుండా ఇలా పలచగా వేసేసుకొని వేసిన వెంటనే తిప్పకుండా ఒక్క నిమిషం ఆగామంటే దానంతట అది ఆయిల్ అంతా ఇలా బుడగలన్నీ తగ్గేసేసి పైకి తేలుతుంది. అప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని అవసరం లేదండి, ఇలా నిదానంగా డైరెక్ట్గా తీసేసేసుకోవటమే. ఈ కారపూస వేగటానికి ఎక్కువ టైం కూడా పట్టదు, తొందరగానే వేగిపోతుంది. ఎక్కువ మాడకుండా ఈ విధంగా ఎర్రగా వేగేంత వరకు వేయించేసేసుకొని తీసేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలానే మళ్ళీ అన్నీ వేసుకోవాలి. ఇలా గనక సన్న కారపూస వేసుకుంటే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు. ఇలా వేసేసుకున్నాక మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకొని ఈ నురగంతా తగ్గేంత వరకు కాలనివ్వాలి. ఇలా కాలిన తర్వాత మాత్రమే మనం పైకి తీసుకోవాలి. అప్పుడు లోపల దాకా చూడండి చక్కగా ఎర్రగా కాలుతుంది. ఇలా కాలిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకొని ఈ విధంగానే మిగతా సన్నకారపూస అంతా వేసేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సన్నకారపూస రెడీ అయిపోయింది. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో లాగా చాలా బాగా వచ్చింది. క్రిస్పీగా కరకరలాడుతూ అలానే గుల్లగా కూడా చాలా బాగా వచ్చాయి. ఇట్లా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతున్నాయి, అంత బాగా వచ్చినాయి. ఈవినింగ్ స్నాక్స్లా చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినాలనిపించినప్పుడు చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. అలానే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.